పడ్డాయి. పడే ఛాన్స్ లేదే. పాము ఏమైనా వచ్చిందా ఈ గదిలోకి? ఎక్కడైనా ఉందా? ఇవా కింద పడినవి దీనికోసం ఇంత హడావుడి చేశారు. అయినా మిమ్మల్ని రూమ్ లోకి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చారు? ఏంటండి మీరు నా రూమ్ లోకి నన్ను రావద్దంటారేంటి? ఏంటి గౌరీ గారు, రేపు పొద్దున విండోస్ తీసేసి సిమెంట్ చేయించేయమంటారా ఏంటి? అది పాము. పామా? ఓరి దేవుడు, పామా! ఎక్కడండి? ఎక్కడ పాము? ఎక్కడండి పాము? ఎక్కడ? అమ్మో! సారీ, పాము కాదు, పిల్లి. పిల్లి ఏమైనా వచ్చి ఇది నెట్టేసి ఉంటుందేమో అనుకున్నాను. పిల్ల? మనం పాములకైతే భయపడతాం కానీ పిల్లులకు అస్సలు భయపడవండి. యాక్చువల్గా పాములకు కూడా భయపడను కానివ్వండి, కాకపోతే మన వల్ల ఒక జీవిని హింసించడం ఎందుకు అని కొంచెం జాలి, అంతే. ఏదైనా సరే సార్ నీ గదిలో ఉంచకూడదు. గౌరీ గారు, నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరు అక్కడెక్కడో చూసి ఆలోచిస్తున్నారేంటి? అది ఈ గదంతా చాలా రోజుల నుంచి నీట్గా సర్ది శుభ్రం చేద్దాం అనుకున్నాను. చూడండి ఎలా పడితే అలా ఉంది, అందుకే అన్నీ ఇలా పడిపోతూ ఉన్నాయి. కరెక్టే గౌరీ గారు. అందుకే మీరు కాసేపు వేరే గదిలో ఉండండి, నేను ఇది శుభ్రం చేయిస్తాను. అంతవరకు మీరు ఈ గదిలోకి రాకండి. ఏంటండి మీరు నన్ను మరీ చిన్నపిల్లని చేసి ఆడుకుంటున్నారు? బయటికి వెళ్ళొద్దంటారు, ఫోన్ మాట్లాడొద్దంటారు, ఇప్పుడేమో నా గదిలో నన్నే ఉండొద్దంటున్నారు. ఇదేమైనా మీకు న్యాయంగా ఉందా? అబ్బా, నేనేం చేసినా మీ మంచి కోసమే కదా, ప్లీజ్ అర్థం చేసుకోండి. ముందు ఇక్కడ నుంచి పదండి. ఏమండి? రండి, ముందు ఏమండి? రండి గౌరీ గారు, రండి.